గ్రామాలను విద్యార్థులను దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క యువత పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ చదువుకోవాలని ఏకైక అక్షరాస్యత కోసం అహర్నిశలు కష్టపడుతున్నటువంటి డాక్టర్ కంటే సాయన్న గారిని ప్రోగ్రాం ఉద్దేశించి అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. సాయి కృష్ణ ఎడ్యుకేషనల్ అకాడమీ 4th యానివర్సరీ సెలబ్రేషన్ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి అతిథులు డాక్టర్ పసనూరి రవీందర్ గారికి, అలాగే ప్రొఫెసర్ వై శంకర్ రెడ్డి గారికి నిజంగా వీళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువనే, ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రత్యేకత. అదేవిధంగా ఈ ప్రోగ్రాం నిర్వహించినటువంటి నిర్వాహకులకు, ఈ ప్రోగ్రాంకు సహకరిస్తున్నటువంటి వినాయక్ నగర్ ఈ కాలనీ వాసులందరికీ కూడా, అదేవిధంగా ఇక్కడ పక్కనే ఉన్నటువంటి భిక్షపతి, నిజంగా భిక్షపతి మనకు మామూలుగా కనబడుతుండు, కానీ ఇతను మామూలు భిక్షపతి కాదు. ఎందుకంటే మేము వ్యక్తి పూజకు వ్యతిరేకం కాబట్టి అతని గురించి చెప్పలేకపోతున్నాము. అతని గురించి నాకు బాగా తెలుసు. అనేక సోషల్ కార్యక్రమాల్లో పాల్గొంటాడు. అదేవిధంగా మా అమ్మ అసోసియేషన్లో అతను ఒక సెక్రటరీగా ఉన్నాడు. అనేక ప్రోగ్రాంలలో పాల్గొన్నాడు. మొన్నటికి మొన్న నల్గొండ సూర్యాపేటలో కూడా పాల్గొన్నాడు. అలాగే ఇక్కడికి దాదాపు మా అమ్మ అసోసియేషన్ మెంబర్స్ 10-15 మంది రావడం జరిగింది. అందులో మహిళలు 4 ఉన్నారు. ఇక పేర్లు చెప్పుకుంటూ పోతే మనకి ఇక్కడే టైం అవుతుంది. కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి మహిళలకు, పిల్లలకు, అలాగే అన్నద హాస్టల్ కానీ లేదా స్కూల్ కానీ దాన్ని నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకు, అలాగే ఈ వినాయక్ నగర్ ప్రజలందరికీ, ఇక్కడ మీడియా మిత్రులు కనుక వస్తే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, అదేవిధంగా ఈ వీడియోలు తీస్తున్నప్పుడు ఈ వీడియోలలో చూస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, అమ్మ, అసలు ఈ అమ్మ ఏంటి, ఈ కంటే సాయన్న ఏంటి, ఇదంతేంటి అనుకున్నప్పుడు మేము దాదాపు 10 సంవత్సరాల క్రితం భారతదేశంలో వీలైనంత వరకు చదువు యొక్క శాతాన్ని పెంచాలి, ప్రతి కుటుంబంలో అందరూ చదువుకోవాలి, అందరూ చదువుకోవడం వల్ల చాలా విషయాలు తెలుసుకుంటాం, అలా తెలుసుకోవడం వల్ల మన యొక్క జీవితాన్ని, మనం విలువైన జీవితాన్ని జీవించడానికి ఉపయోగం ఉంటుంది అనే ఉద్దేశంతోనే మేము అమ్మ అనే ఒక అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. AMMA. ఏ అంటే అక్షర, ఎం అంటే మాల, మాల అంటే దండ, అక్షరాలతో అల్లిన దండ, ఎం అంటే మాతృభాష, ఏ అంటే అసోసియేషన్. దాన్ని విడదీసినప్పుడు అక్షరమాల మాతృభాష అసోసియేషన్ అవుతుంది, కలిపితే అమ్మ అవుతుంది. మరి అమ్మ అని ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే, అమ్మ ఈ సృష్టిలో మనకు జన్మనిస్తే అక్షరం మనం బ్రతకడానికి దారి చూపిస్తుంది. మనం జన్మించడానికి అమ్మ ఎంత గొప్పదో మనం బ్రతకడానికి అక్షరం కూడా అంతే గొప్పది. అందుకే అమ్మకు అక్షరానికి ఉన్న అవినాభావ సంబంధాన్ని తెలియజేసే విధంగా అక్షరమాల మాతృభాష అసోసియేషన్ అని ఏర్పాటు చేసి దాన్ని కలిపితే అమ్మ వచ్చేటట్టుగా మేము దాన్ని నామకరణం చేసి అది 2013లో రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. అదేవిధంగా అమ్మ యొక్క కొటేషన్ ఏంటంటే, చదువు చదివించు, చరిత్ర సృష్టించు. మీరు చదువుకోండి, మిగతా వాళ్ళను చదివించండి, లేదా చదివించలేని స్తోమత ఉన్నప్పుడు కనీసం చదువుకోవాలని చెప్పేసి వాళ్ళలో అవేర్నెస్ కలిగించే విధంగా మీరు మాట సహాయం అన్న చేయండి అని చెప్తూ, అదేవిధంగా చరిత్ర తెలిస్తేనే మరొక చరిత్రను సృష్టించడానికి వీలవుతుంది. కాబట్టి చదువు చదివించు, చరిత్ర సృష్టించు అనే నినాదంతోనే మేము గ్రామాల్లోకి వెళ్తున్నాం, పల్లెల్లోకి వెళ్తున్నాం, ప్రజల్ని చైతన్యం చేస్తున్నాం. అదేవిధంగా అందరికీ చదువు, దేశానికి వెలుగు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించాలి, మూఢనమ్మకాలు తప్పు, అవే మన అభివృద్ధికి ముప్పు అని చెప్పేసి ఈ 3 నినాదాలతో మేము ప్రజల్లోకి వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా మేము గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుకుంటున్నటువంటి పేద పిల్లలకు, వాళ్ళకు చదువుకోవడానికి కావలసినటువంటి అనేక పరికరాల్ని ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది మాకు వీలైనంత వరకు. అందులో
ఎగ్జామ్ ప్యాడ్స్ కానీ, నోట్బుక్స్ కానీ, లేదా స్టేషనరీస్ కానీ, అంటే పెన్నులు, పెన్సిళ్ళు, ఎరేజర్లు, రబ్బర్లు, అలాగే స్కేల్స్, చదువుకోవడానికి కావలసినటువంటి అనేక పరికరాల్ని ఆ గ్రామంలో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్లో వాళ్ళకు మేము ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. మరి ఇంతవరకు బాగానే ఉంది. మరి మేమొక్కరం, అంటే మా యొక్క అమ్మ సంస్థ కావచ్చు, లేకపోతే నేను అనుకున్న ఒక కంటెసాయన్న కావచ్చు, ఆయన ఇంత మేరకు చేయగలడు? ఎంతమంది ప్రజలకు మేము హెల్ప్ చేయగలుగుతాం? కాబట్టి ఇక్కడ మాకు ఒక డౌట్ వచ్చింది. అరే, మేము మా శక్తి సరిపోదు, ఈ భారతదేశంలో ఉన్నటువంటి నిరక్షరాస్యతను నిర్మూలించడం కోసం అనేక మంది శక్తులు, అనేక మంది కావాలి అని అనుకున్నప్పుడు పల్లెల్లోకి వెళ్ళి మీరు కూడా మేము చేస్తున్నటువంటి దాంట్లో భాగస్వాములు కండి, మమ్మల్ని ప్రోత్సహించండి, అలాగే మాలాగా మీరు కూడా మిగతా వాళ్ళకి సహాయం చేయండి అని చెప్పేసి మేము గ్రామాల్లోకి వెళ్ళి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టడం జరుగుతుంది. అదే గవర్నమెంట్ స్కూల్లో ఎక్కువ మంది ఉన్నప్పుడు వందలాది ఎగ్జామ్ ప్యాడ్స్ మేము పంచిపెట్టలేము, వందలాది వేలాది బుక్స్ను పంచిపెట్టలేము. కాబట్టి 10th క్లాస్ లేదా 9th క్లాస్, ప్రధానంగా 10వ తరగతి పిల్లలను మేము ఇక్కడ దృష్టిలో పెట్టుకోవడం జరుగుతుంది. ఎందుకంటే గ్రామాలలో 10వ తరగతి చదవగానే పిల్లలు కొంత ఎదుగుతారు కాబట్టి ఏదో ఒక పనిలోకి పంపించడం జరుగుతుంది. ఏదో ఒక ఉద్యోగం, అంటే వాళ్ళ ఆర్థిక అసమానతల కారణంగా కావచ్చు, ఆర్థిక స్తోమత లేకపోవడం కావచ్చు, పేదరికం మూలం కావచ్చు, అనేక కారణాల వల్ల ఆ 10వ తరగతి నుంచి వాళ్ళు డ్రాప్ అవుట్ అవుతున్నటువంటి పరిస్థితి. దీన్ని వీలైనంత వరకు ఆపాలి, పై చదువులు చదువుకునే విధంగా మనం ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతోనే ఆ 10th క్లాస్ పిల్లలకు ఎగ్జామ్ ప్యాడ్స్ అని చెప్పేసి 10th, 9th వాళ్ళకు పంచిపెడుతూ, అలాగే చదువుకోవడం వల్ల కలిగే లాభాలేంటి అని చెప్పేసి పాటల ద్వారా, మాటల ద్వారా, కవితల ద్వారా అనేక కళారూపాల్లో ఈ అక్షరమాల మాతృభాష అసోసియేషన్ తెలియజేస్తుంది. అలాగే పిల్లలు, నేను మీకోసం ఒక విషయం చెప్పి నా ఉపన్యాసాన్ని ముగిస్తాను. నేను ఒక 2 పేపర్లు చూపిస్తాను మీకు, ఓకేనా? ఇది మీకోసం. ఇది ఉంది కదా, ఇది పేపరేనా? ఇది చిత్తు పేపర్ కదా? ఇది కూడా పేపరే కదా? పేపరేనా? పేపరే కదా? పేపర్ కాకపోతే ప్లేటా, గిలాసనా, చెంబా? పేపరే కదా? పేపరే. కానీ దీన్ని ఇస్తే ఏమొస్తుంది? చాక్లెట్ వస్తాయి, బిస్కెట్లు వస్తాయి, అన్నీ వస్తాయి, కొనుక్కోవచ్చు. కానీ ఈ పేపర్ ఇస్తే ఏమన్నా వస్తుందా? రాదు కదా. మీకు ఈ 2 పేపర్లలో ఏ పేపర్ కావాలి? ఈ పేపరే కావాలన్నా? ఎంతమంది కావాలి? మీకు వద్దా ఈ పేపర్? కావాలి కదా? ఈ పేపర్ కావాలన్నా వద్దా? ఎంతమంది కావాలి? ఇది అందరికి కావాలన్నా? ఎస్. ఈ పేపర్ని ఎందుకు అడుగుతున్నారో తెలుసా? ఈ పేపర్తోని మనం బ్రతకడానికి కావాల్సినటువంటి అన్నీ కూడా కొనుక్కోవచ్చు కదా. మరి ఇది పేపరే, ఇది పేపరే, దీనికి తేడా ఏంది? వెరీ గుడ్, చిన్నపిల్లలైనా బాగా చెప్తున్నారు. అంటే ఈ పేపర్తో మనం ఏం కొనుక్కోలేము కదా. అయితే మీరు కూడా చదువుకుంటే, బాగా చదువుకొని పెద్దోళ్ళు అయితే ఇగో మీరు ఈ పేపర్ లాగా తయారవుతారు. అదే చప్పట్లు కొట్టుర్రి. మీరు బాగా చదువుకుంటే ఇగో ఈ పేపర్ లాగా తయారవుతారు, లేకపోతే ఇగో ఈ పేపర్ లాగా ఉంటారు. మీరు ఈ పేపర్ లాగా ఉండాలనుకుంటున్నారా, లేకపోతే ఈ పేపర్ లాగా ఉండాలనుకుంటున్నారా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఇది కావాలి, ఇది నా భారతదేశంలో రావాలి. ఇలాంటి చైతన్యం ప్రతి గ్రామంలో ఉండాలి, ప్రతి పల్లెల్లో ఉండాలి. నా భారతదేశం మొత్తం కూడా అందరూ చదువుకొని ప్రపంచంలోనే ఒక ఆదర్శవంతమైన దేశం అవ్వాలని కలగంటున్నాను. మీరు కూడా ఇలా తయారైతే నా దేశం ఖచ్చితంగా ప్రపంచంలోనే ఒక ఆదర్శవంతమైన దేశంగా తయారవుతుందని నేను తప్పకుండా నమ్ముతున్నాను. దానికి అనుగుణంగా పనిచేస్తున్నాను.